వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ ఇన్సోనియా. ఇరాన్ వార్లో అమెరికా అంచనాలు తప్పాయా? ఇరాన్ ఎందుకు లొంగడం లేదు? ఖమేనీని ఖతం చేసిన ట్రంప్ ముఖం వాడిపోయిందా? వార్ ఎందుకు మొదలు పెట్టామనుకుంటున్నారు అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఎక్కడా లొంగడం లేదు. అందులోనూ ఇరాన్ పై చేసిన దాడులతో అమెరికా తీవ్ర నష్టాలకు గురవుతోందన్న టాక్ వినిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యుద్ధం వల్ల కలుగుతున్న విపరీతమైన వ్యయం దేశాన్ని భారీ రుణ ఊబిలోకి నెడుతుండటంతో యుద్ధాన్ని తక్షణమే ముగించాలని వైట్ హౌస్ సలహా మండలి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర ఒత్తిడి తెస్తోందని తెలుస్తోంది. ఇక ట్రంప్ ప్రభుత్వంలో కీలక శాఖలను చూస్తూ కీ రోల్ పోషిస్తున్న అధికారులు కూడా తప్పుకోవడం, కొందరు రాజీనామా చేయడం ట్రంప్ కు టెన్షన్ పుట్టిస్తోందన్న ప్రచారం జరుగుతుంది. ఒకవైపు రికార్డు స్థాయికి చేరుతున్న జాతీయ అప్పు, మరోవైపు సామాన్య అమెరికన్లపై పడుతున్న ద్రవ్యోల్బణ భారం ఇప్పుడు ట్రంప్ యంత్రాంగానికి పెను సవాలుగా మారిందన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఈ యుద్ధంలో ఆర్థిక వ్యయాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ తయారీ షాహెద్ 136 వంటి వన్ వే అటాక్ డ్రోన్ల ధర కేవలం $20,000 నుండి $50,000 మాత్రమే కాగా, వాటిని గాలిలోనే అడ్డుకోవడానికి అమెరికా ఉపయోగిస్తున్న ఇంటర్సెప్టర్ మిసైళ్ల ధర ఒక్కో షాట్ కు $15 లక్షల నుండి $40 లక్షల వరకు ఉంటుంది. అంటే శత్రువు ప్రయోగించే అతి తక్కువ ధర ఆయుధాలను ఎదుర్కోవడానికి అమెరికా 100 రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం వల్ల భారీగా ఖర్చవుతోంది. అటు వార్లో 20 మందికి పైగా సైనికులు మృతి చెందడం, 100 మంది గాయాల పాలై ఆసుపత్రిలో చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఆర్థిక రంగ నిపుణుల లెక్కలను బట్టి చూస్తే అమెరికా వారిలో సగటున రోజుకు $100 కోట్ల ఖర్చు చేస్తోందని అంచనా. మార్చి 2026 నాటికి అమెరికా జాతీయ అప్పు రికార్డు స్థాయిలో $38.9 ట్రిలియన్ చేరుకుంది. ఇక కొద్ది కాలంగా అప్పు ప్రతి 100 రోజులకు సుమారు $1 ట్రిలియన్ చొప్పున పెరుగుతుండటంతో ఆర్థిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దేశ రక్షణ బడ్జెట్ కంటే కూడా అప్పుపై కట్టే వడ్డీయే ఎక్కువగా ఉండటం అమెరికా ఆర్థిక పునాదులను కదిలిస్తోంది. మరోవైపు అమెరికా వీధుల్లోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నెడుతున్నాయి. స్వదేశంలో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యంపై వెచ్చించాల్సిన పన్నుల సొమ్మును ఇతర దేశాల యుద్ధాల కోసం తగిలేయడంపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2026 నవంబర్లో జరగబోయే కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల దృష్ట్యా ఓటర్ల ఆగ్రహాన్ని చల్లార్చాలంటే యుద్ధాన్ని నిలిపివేయడం ఒక్కటే మార్గమని ట్రంప్ సన్నిహితులు బలంగా వాదిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. ట్రంప్ రాడార్లోని కొంతమంది సన్నిహితుల వల్లనే ఈ వార్ నడుస్తుందన్న టాక్ ఉంది. ఇరాన్తో ఎందుకు శత్రుత్వం పెట్టుకోవాల్సి వస్తుందన్న ప్రశ్న అమెరికన్ల నుంచి వస్తోంది. ఇక అంతర్జాతీయ దౌత్యం కంటే దేశ ఆర్థిక స్థిరత్వమే ముఖ్యమని భావిస్తున్న వైట్ హౌస్ సలహాదారులు ఇరాన్తో ఒక శాంతి ఒప్పందానికి రావాలని ట్రంప్ ను కోరుతున్నారు. యుద్ధం ఇలాగే మరికొన్నాళ్ళు కొనసాగితే అమెరికా డాలర్ ప్రపంచ ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అటు యుద్ధ క్షేత్రంలో ఉద్రిక్తతలు, ఇటు స్వదేశంలో ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ట్రంప్ తీసుకునే నిర్ణయం రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఇరాన్ వార్ నుంచి అమెరికా బయటపడుతుందా? మరింత చిక్కులు పడబోతుందా? ట్రంప్ ఇరాన్ ను తక్కువ అంచనా వేశారా? అమెరికా ఆర్థికంగా చితికిపోతుందా? అప్పుల ఖాతా పెరిగిపోతుందా? ట్రంప్ పై సొంత ప్రభుత్వంలోనే వ్యతిరేకత పెరుగుతుందా? అధికారులు తప్పుకుంటున్నారా? కీలక అధికారులు ఎందుకు రాజీనామా చేస్తున్నారు? అమెరికాకు ఇరాన్తో శత్రుత్వం ఎందుకు? అమెరికాలో నిరసనలు పెరిగిపోతున్నాయా? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఎందుకు ఉండొద్దంటున్నారు? ఇరాన్లోని సామాన్యుల ప్రాణాలు తీయడం ఎంతవరకు కరెక్ట్? ట్రంప్ కు ప్రాణాలంటే లెక్కలేదా? ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్?
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ ఆశా న్యూస్ నుంచి లేవని సిద్ధంగా ఉన్నారు. ఆశా, మొత్తానికి మనం చూస్తున్నాం యుద్ధంలో అయితే అమెరికా కూరుకుపోతుంది. ఇక ఇరాన్ పై అయితే అమెరికా అంచనాలు తప్పినట్టుగా తెలుస్తోంది. ఫర్దర్ గా ఏం జరగబోతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సోని. ఇప్పటి వరకు ట్రంప్ బాహాటంగా చాలా గంభీరంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ మా చెప్పు చేతుల్లోకి రావాల్సిందే, ఇరాన్తో శాంతి చర్చలు లేవు, ఒప్పందాలు లేవు, కూర్చొని మాట్లాడారు లేవు, ఇరాన్ మొత్తం ధ్వంసం చేసేస్తాము, మొత్తం కూడా ఖాళీ అయిపోయింది, ఇంకా వారం 10 రోజుల్లో పూర్తిగా కూడా అయిపోతోంది అని చెప్పారు. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితులు చూస్తే ట్రంపే యూటర్న్ తీసుకోబోతున్నారా అన్న ప్రశ్నలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఒక పక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, యుద్ధానికి సంబంధించినటువంటి భారం పెరుగుతోంది, వ్యయం పెరుగుతోంది, సైనికులు చనిపోతున్నారు, సొంత దేశంలో అంటే అమెరికాలోనే నిరసనలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఇంతకు ముందు కూడా చూసాం. ఏదైతే యుద్ధాన్ని ఆపాలని వైట్ హౌస్ సలహా మండలి అధికారులు కావచ్చు, కీ రోల్ పోషిస్తున్నటువంటి అధికారులు కావచ్చు, వారందరూ కూడా యుద్ధం నుంచి వెనక్కి రండి, లేదంటే మన దేశం మీద ఆర్థిక భారం పడుతోంది, అప్పులు ఊపులోకి వెళ్తున్నామని చెప్పి ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా అమెరికాలో వార్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 19 days లో పర్ డే ఒక్కొక్క రోజు $100 సుమారుగా అమెరికా ఖర్చు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం మార్చ్ 2026 అంటే ఈ మార్చ్ నాటికి చూస్తే కనుక అమెరికా జాతీయ అప్పు రికార్డ్ స్థాయికి చేరింది. అది కూడా $38.9 trillion చేరుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రతిరోజు కూడా అంటే ఎవ్రీ 100 days కి సుమారుగా చూస్తే కనుక 1 trillion అప్పు పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వెనక్కి వెనక్కి రాకపోతే దేశ ఆర్థిక పరిస్థితి మరింత కుంటిపడే అవకాశం ఉంది. సో ఏదైతే మనం ఇప్పటివరకు డాలర్ అగ్రరాజ్యంగా పెరుగుతుందన్నామో అది కూడా కుంటిపడే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం యుద్ధానికి ఇరాన్ ఉపయోగిస్తున్నటువంటి ఖర్చు ఏంటి, ఆయుధాలకు సంబంధించి అమెరికా ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాలకు సంబంధించి ఖర్చు ఏంటి అని చూస్తే ఇరాన్ చాలా చీప్ గా అంటే షాహెద్ 136 ఇరాన్ తయారు చేసినటువంటి డ్రోన్ విషయానికి వస్తే వన్ వే అటాక్ డ్రోన్ ధర చూస్తే $20,000 to $50,000 అనమాట. అంటే $20,000 నుంచి $50,000 మధ్య దాని ధర ఉంటుంది. ఏదైతే ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లని గాల్లోనే కూర్చోడానికి మనకి మధ్య సోషల్ మీడియాలో అనేక విజువల్స్ చూస్తున్నాం. దాంట్లో మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఏదైతే డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి, అటాక్స్ ని గాల్లోనే ధ్వంసం చేయడానికి, గాల్లోనే కూల్చేయడానికి, దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి అమెరికా చేసినటువంటి ఖర్చు ఎంత అంటే 20 నుంచి 50,000 వరకు $50,000 వరకు ఇరాన్ ఖర్చు చేస్తుంటే దాదాపుగా 15 నుంచి $40 లక్షల ఖర్చు చేస్తోంది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఒక్కొక్క షాట్ కి, అంటే మొత్తం యుద్ధానికి సంబంధించి కదా, ఒక్కొక్క షాట్ కి ఖర్చు చేస్తున్నటువంటి ఖర్చు అమెరికా 15 నుంచి $40 లక్షల ఒక్కొక్క షాట్ కి. సో అటుపక్క నుంచి ఇరాన్ చూస్తున్నటువంటి ఏంటి, మనం ఇంత ముందు కూడా చూసాం అనేక ఇరాన్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. బంకర్స్ లో ఏ విధంగా మా ఆయుధాలని స్టోర్ చేసుకున్నాము, తస్మాత్ జాగ్రత్త, మా మీద ఏ దేశాలను అటాక్ చేస్తుంది అదే స్థాయిలో అటాక్ చేస్తామని. సో ఇప్పుడు ఆభారం కూడా పెరిగిపోతుంది, జాతీయపు రికార్డ్ స్థాయికి చేరుకుంది. దాంతో పాటు నవంబర్ 2026 లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో అమెరికాలో రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి నినాదం ఏంటి, ఫస్ట్ ప్రయారిటీ అమెరికానే కదా, అమెరికా ఫస్ట్ నినాదంతోనే ముందుకు వచ్చారు. సో అమెరికా ఫస్ట్ నినాదాన్ని కాకుండా ఇప్పుడు ఇన్ని వేల లక్షల కోట్లు పక్క దేశంతో యుద్ధానికి ఖర్చు చేస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి అమెరికన్లు నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే టారిఫ్లు పెంచినప్పుడు కూడా నో కింగ్స్ అని చెప్పి అమెరికన్లే మనకి రోడ్ల మీదకి వచ్చి బాహాటంగానే బహిరంగంగానే విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ మాకు వద్దు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ఇప్పుడు ఏదైతే యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇన్ని లక్షల డాలర్లు అంటే దాదాపుగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది, కోట్ల డాలర్స్ ఖర్చు చేస్తుంది అమెరికా యుద్ధానికి సంబంధించి. ఇదంతా కూడా మన దేశానికి సంబంధించి మౌలిక వసతులకు కావచ్చు, సౌకర్యాలకు కావచ్చు, విద్యకి వైద్యకి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుని పక్క దేశంలో యుద్ధం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అమెరికన్లలోనే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్, నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ మధ్యంతర ఎన్నికల్లో బయటపడాలంటే మరొకసారి వెనక్కి తగ్గక తప్పదు. సో ఖర్చు పెరిగిపోతుంది, జాతీయ అప్పు రికార్డ్ స్థాయికి చేరిపోతుంది. అట్ ద సేమ్ టైం మన అమెరికన్లలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇన్ని పరిస్థితుల్లో మెయిన్ కీ రోల్ పోషిస్తున్నటువంటి అధికారులు కూడా లేదు, ఇరాన్ మీద మీరు ఇప్పుడు శాంతి చర్చలకు వెళ్లాల్సిందే, యుద్ధానికి ఇంకా పులి స్టాప్ పెట్టకపోతే కనుక మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందంటూ కూడా వార్నింగ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత ట్రంప్ వెనక్కి తగ్గుతారా, లేదంటే కనుక మూర్ఖంగానే ముందుకెళ్తారా, నేను ఏది చెప్తే దానికే కట్టుబడి ఉంటాను, నేను ఎంత ఖర్చైనా ముందుకెళ్తాను, అమెరికా ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా పడిపోయినా మనకి సంబంధం లేదని ముందుకెళ్లే పరిస్థితులు ఏమన్నా ఉంటాయా, లేదంటే అప్పటికప్పుడు యూటర్న్ తీసుకొని ఇప్పటి వరకు శాంతి చర్చలకు అవకాశం లేదన్నారు, ఇరాన్ అయిపోయిందన్నారు, కానీ ఇరాన్ ఏ విధంగా దాడులు చేస్తుందో మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో అమెరికా తీసుకుని స్టెప్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు గిరిధర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల సీనియర్ విశ్లేషకులు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, రిటైర్డ్ IAS, వివి రావు గారు ఉన్నారు, రిటైర్డ్ కల్నల్,
నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా రావు గారు నమస్తే అండి. నమస్తే. రావు గారు, అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాము, అనేక యుద్ధాలకు సంబంధించి కూడా మాట్లాడాము. కానీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వారికి సంబంధించి అమెరికా చేస్తున్నటువంటి ఆయుధాలు కావచ్చు, దీనికి తీసుకున్నటువంటి అప్పుల భారం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత అమెరికాలోనే అమెరికన్సే లేదంటే అమెరికన్ సాగిస్తున్నటువంటి సెనేట్ లోనే వ్యతిరేకత రావడము, అధికారులు రాజీనామాలు చేయడము, లేదంటే పక్కకు తొలగిపోవడం, ఇది కరెక్ట్ అనే పద్ధతి కాదంటూ ట్రంప్ చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ ట్రంప్ వీరి మాటలు విని దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి, అప్పుకు సంబంధించి ఆలోచించడం వెనుకడుగు వేసే సందర్భాలు ఉన్నాయనుకోవచ్చా? ఉంటే ఏ విధంగా టర్న్ తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఇప్పుడు బేసికలీ ఇది ఇజ్రాయెల్ వార్. ఇజ్రాయెల్ కి సపోర్ట్ లో అమెరికా వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్ లాబీ అమెరికాలో ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు నిజంగా దేశాన్ని పడగొట్టగలరు. సో వాళ్ళు యాక్ట్ చేయాల్సి వచ్చింది, అందులో డౌట్ ఏమీ లేదు. ఈ వచ్చినప్పుడు ఇప్పుడు కొంచెం అంచనాలు తారుమారైంది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ సర్ప్రైజ్ అటాక్ లో 48 టాప్ లీడర్షిప్ ని ఎలిమినేట్ చేస్తే దేశంలో అల్లకల్లోలం చెలరేగి రెజ్యూమ్ చేంజ్ అయిపోతుంది. అది మోనార్కీ కానివ్వండి, డెమోక్రసీ కానివ్వండి, ఏదోటి కొత్త గవర్నమెంట్ వస్తుంది, మనం వాళ్ళతోటి డీల్ చేయగలము అనుకున్నారు. అయితే వాళ్ళు ఒకటి తప్పు అంచనా వేశారు. ఏంటంటే ఇలా జరుగుతుందని చెప్పి 2 ఏళ్ల నుంచి ఇంకా ముందర నుంచి కూడా ఇరాన్ ఎప్పటి నుంచో తయారుగా ఉంది. దానికి కావాల్సిన లీడర్షిప్ డెసిషన్స్ అన్ని ముందర నుంచే తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేట్ లీడర్స్, ఒక లీడర్ పోతే నెక్స్ట్ ఎవరు వస్తారు అన్నది దాదాపు చైన్ ఆఫ్ కమాండ్ అంతా స్పష్టం చేసుకున్నారు. రెండవది ఐఆర్జీసీ నుంచి కమాండ్ డెవల్యూషన్ చేసి 31 డిస్ట్రిక్ట్స్ కానీ ప్రావిన్సెస్ అనండి ఏదైతే అవనివ్వండి అన్ని చోట్ల డివాల్వ్ చేశారు. దానివల్ల ఏంటంటే అవన్నీ ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేసే యూనిట్స్ అయిపోయాయి. తర్వాత ఏంటంటే మూడోది ఏంటంటే అమెరికా అంతకుముందు ఎకనామిక్ బ్లాకేడ్ అంటే ఎకనామిక్ పాలసీస్ ద్వారా ఇరాన్ని స్ట్రాంగులేట్ చేయాలని చూసింది. శాంక్షన్స్ విధించి ఇది చేసి ఎక్స్పోర్ట్స్ కి రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇవన్నీ చేసింది. అదే ఎకనామిక్ బ్లాకేడ్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కింద ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఐడెంటిఫై చేసింది. ఏదైతే 20% ఆఫ్ వరల్డ్ ట్రేడ్ జరుగుతుందో అటువంటి కీలకమైన దాని మీద తన పట్టు ప్రస్తుతానికి వదలకుండా కూర్చుంది. అలాగే ఐఆర్జీసీ పటిష్టంగా ఉంది, లీడర్షిప్ పటిష్టంగానే ఉంది. ఈ జలసంధిని కంట్రోల్ చేసినంత వరకు ఈ వార్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది కొంచెం అమెరికన్ ప్లస్ ఇజ్రాయలీ వాళ్ళు తప్పు అంచనా వేసినట్టు నా అభిప్రాయం. రెండవది ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇరాన్కి ఎట్టి పరిస్థితుల్లో క్షమత లేదు ఈ కూటమిని తప్పించుకోవడానికి. కానీ వాళ్ళు రెసిస్టెన్స్ మాత్రం తీవ్రమైన రెసిస్టెన్స్ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నారు. చాలా వరకు ప్రొలాంగ్ చేస్తారు. ఇంకొంత లీడర్షిప్ పోతుంది. నిన్న కూడా 2 సీనియర్ నాయకులు పోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లోనూ జరుగుతాయి. ఈ లోపల హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి షిప్స్ ని ఏమన్నా లోపలికి పంపించగలిగితే అందులో మెరీన్ ఫోర్స్ ఏదైనా యాక్ట్ చేయగలిగే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. అది కూడా కష్టమే కానీ కొంతవరకు చేయొచ్చు. ఇది చేసేందుకు హెల్ప్ రావట్లేదు యూరోపియన్ యూనియన్ నుంచి. ఎందుకంటే ట్రంప్ గారు తన ట్రేడ్ పాలసీస్ తోటి అన్ని రిలేషన్షిప్స్ ని చాలా క్లిష్టం చేసుకున్నారు. అటు యూరోపియన్ యూనియన్ ని, ఇటు ఇండియాని, ఇటు చైనా, రష్యా, ఇంకా మిగతా దేశాలన్నిటితోటి కష్టమైన పరిస్థితులు ఏర్పాటు చేసుకోవడంలో ఆయనకి సపోర్ట్ కనిపించింది. ఈ జలసంధి ఓపెన్ చేయడానికి ఫస్ట్ మైన్ స్వీపర్స్ కావాలి. ఈ రోజు ఆ మైన్ స్వీపర్స్ అమెరికా దగ్గర ఈ రోజున ఆ ఏరియాలో లేదు. అవి ఇవ్వడానికి ఎవరు ప్రస్తుతానికి తయారుగా లేరు. ఇవన్నీ అక్కడ తీసుకురావడానికి ఒక వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. దాని తర్వాత సిచ్యువేషన్ ప్రొలాంగ్ అయ్యి కొంతవరకు స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే 2-3 నెలలు జరిగే అవకాశాలు ఉన్నాయి. లీడర్షిప్ కొలాప్స్ అయ్యేంత వరకు, ఐఆర్జీసీ కొలాప్స్ అయ్యేంత వరకు ఈ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. అమెరికా ఇప్పుడు వెనక్కి వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. అది చెప్పండి. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అమెరికాకి ముందు నుయ్యి వెనక కొయ్యి ఎటు వెళ్ళలేదు, ఎటు వెళ్ళినా సేఫ్ గా ఉండే సిచ్యువేషన్ అయితే లేదు. ఒక నిమిషం రావు గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, మీకు మీ ప్రేక్షకులకి, రావు గారికి, అందరికీ నా నమస్కారాలమ్మా. సార్ ఎట్లా చూడొచ్చు అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఎప్పుడు ఈ విధంగా ఉంటాయి? మనం ఎప్పుడు అంటే మన దేశం మీద టారిఫ్స్ కానీ లేదంటే అనేక రకాలుగా సుంకాలు కానీ విధించినప్పుడు ఎక్కడ జడలేదు అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు, ఇవన్నీ ఎక్కడ చూసినా సరే యూ టర్న్స్ కానీ ఆయన మాటలకి పెద్దగా ప్రాబల్యం లేదు, పెద్దగా కన్సిడర్ చేసుకోని అవసరం లేదు అన్నట్టుగానే చూసాం. కానీ ఇప్పుడు ఇరాన్ మీద అటాక్స్ చేస్తున్నప్పుడు
ఏదైనా లొంగాలంటే కనుక అమెరికన్స్ గురించి ఆలోచించాలి. అది కూడా నవంబర్ లో మధ్యంతర ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ లో కూడా నిరసన వ్యక్తం అవుతోంది, ఆందోళన వ్యక్తం అవుతుంది. మా డబ్బునంతా తీసుకెళ్లి అక్కడ యుద్ధానికి ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మాకు ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్, ఆర్థిక భారం పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పి రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడైనా ట్రంప్ వెనక్కి ఆలోచించే అవకాశం ఉంటుంది. అంటే ఇరాన్ తో శాంతి చర్చలు లేవు, శాంతి ఒప్పందాలు లేవు, మేము ఈ విధంగానే అటాక్ చేస్తాము, ఇంకా క్షిపణులతో దాడి చేస్తాము, ఎన్ని కోట్ల ఖర్చు ఇవ్వండి అనే ధోరణి ఏదైనా కొంచెం వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు, ఒక్కసారిగా యూటర్న్ తీసుకోకపోయినా. అంటే ఒకటమ్మా, ఇక్కడ దీంట్లో డొనాల్డ్ ట్రంప్ కి యుద్ధం ఆపాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆపే పరిస్థితిలో ఈరోజు అమెరికా ఉందా, డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అంటే పెద్ద ప్రశ్న. ఈరోజు అమెరికా ఆపాలన్న ఆపలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ ఈ యుద్ధాన్ని వేరే స్థాయికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద దాడులు మొదలు పెట్టేసరికి అమెరికాకు ఉన్న శక్తి అంతా కూడాను ఇజ్రాయెల్ ని కాపాడడానికి వాడుకోవడానికి సరిపడినంత వాళ్ళ దగ్గర మిసైల్ బ్యాటరీస్, తర్వాత మనకు ఈ యాంటీ డ్రోన్స్, యాంటీ మిసైల్ బ్యాటరీస్ వాళ్ళకు దానికి మాత్రమే వాడుకోగలిగినంత వాళ్ళ దగ్గర ఉన్నాయి. మిగతా ఈ ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు, వెస్ట్ ఏషియా దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌదీ, ఖతార్, యుఏఈ, మనకు బహ్రైన్, ఇరాక్, వీటిని అన్నింటినీ కాపాడేటువంటి అంత స్థాయిలో వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి ఈ రోజు ట్రంప్ నేను ఇక్కడ యుద్ధం ఆపుతాను అన్నా కానీ కూడా రెండు విషయాలు, ఒకటి ఇరాన్ ఆగదు, ఇరాన్ కొడుతూనే ఉంటుంది. రెండు, ఈ దేశాలు ఆపడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మధ్యంతరంగా ఇప్పుడు కనుక వదిలేసి వెళ్ళిపోతే ఇరాన్ గెలుపు కింద దాన్ని భావించబడుతుంది. కాబట్టి ఇరాన్ వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ వాళ్ళ అధీనంలో ఉన్నంత వరకు వాళ్ళు ఈ దేశాలన్నింటినీ చేస్తూనే ఉంటుంది ఇరాన్. కాబట్టి ఇరాన్ సర్వనాశనం అయిన తర్వాతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒత్తిడి అమెరికా మీద వస్తాం. కాబట్టి ఈ రెండు అంశాల దృష్ట్యా డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆపాలని చాలా కష్టపడుతున్నాడు, కానీ దానికి ఎగ్జిట్ రూట్ దొరకట్లేదు. ఒక సైడ్ ఏమో మాకు ఎవరి అవసరం లేదు, మేమే కొట్టగలం, మేము చాలా అద్భుతమైనటువంటి సైన్యం అని అంటాడు. మళ్ళీ రెండో రోజు వచ్చేసి మాకు మీరు సాయం చేయండి, మీరు సాయం చేయండి అని చైనా పంపండి, మీరు ఆపడానికి ట్రై చేయండి, అటాక్ చేయండి, మాతో కలిసి రండి అని. కరెక్ట్, ఇవన్నీ అంటాడు. అంటే కనుక వాడు సమాధానం ఇచ్చారు, జర్మనీ నుంచి సమాధానం వచ్చింది. అమెరికా నేవీ ఇచ్చిన నేవీ ప్రపంచంలో ఏదైనా ఉందా? ఆ నేవీనే గల్ఫ్ ఆఫ్ హార్మోస్, మన స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కి వెళ్ళడానికి భయపడుతుంటే మేమెంతటి వాళ్ళము అని చెప్పి వాడు తిరిగి సమాధానం. నేటో చాలా స్పష్టంగా చెప్పింది, ఇది మా యుద్ధం కాదు, మేము దీంట్లో తోడదలుచుకోలేదని చెప్పి. యూకేలో స్టార్మర్ ఎప్పుడు కూడా మనం చూస్తే గతంలో జరిగిన యుద్ధాలన్నింటిలో కూడా, అమెరికా యుద్ధాలన్నింటిలో కూడా అమెరికా కంటే ముందుగా మేమున్నాం, తగుదనమ్మా అని యూకే తయారయ్యింది. అటువంటిది ఈసారి యూకే బ్యాక్ స్టెప్ తీసుకుంది. అమెరికా ప్రెషర్ వల్ల వాళ్ళ డియోగో గార్సియా కావచ్చు, లేదా వాళ్ళకి సైప్రస్ లో ఉన్నటువంటి వాళ్ళ స్థావరాలు కావచ్చు, వాటిని వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, కానీ యూకే దాంట్లో దూరలేదు. కియర్ స్టార్మర్ చాలా చెప్పాడు, గతంలో ప్రభుత్వాలు అయితే కనుక ఈ పాటికి ఎప్పుడో యుద్ధంలో దిగిపోయి ఉండేవి, మేము దిగలేదు. కాబట్టి మేము యాక్చువల్ గా మా దేశం యొక్క మా అవసరాల దృష్ట్యా ఇండిపెండెంట్ నిర్ణయం తీసుకునేటువంటి ఒక పవర్ఫుల్ ప్రభుత్వం మాది అని చెప్పుకుంటున్నాడు. సో ఇప్పుడు ఆయనకి ఎవరు కలిసి రావట్లేదు, ఆఖరికి అక్కడ ఉన్నట్టు గల్ఫ్ దేశాలు కూడా కలిసి రావట్లేదు. యుఏఈ మీద ఇన్ని దాడులు ఉన్నాయి, మనకు దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం అది మూసుకోవాల్సి వచ్చింది, అలాగే వాళ్ళ ఎయిర్ స్పేస్ అంతా ఆగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు దాకా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించలేదు, సౌదీ అరేబియా ప్రకటించలేదు. రేపు ఇది ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు. అమెరికా నట్టేట ముంచిపోతుంది అనే భయం వీళ్ళందరికీ ఉన్నది. కాబట్టి నిజంగా చుట్టూ ఈ దరిదాపుల్లో ఈ ఇన్సిడెంట్ వల్ల మనకి తెలిసింది ఏంటంటే అమెరికాని ఏ దేశాలు నమ్మడం లేదు అని. ఎంత స్థాయి వరకు వచ్చినా సరే అది మనల్ని మళ్ళీ నట్టేట ముంచేస్తోంది. సో మనం ఎంత స్నేహపూర్వకంగా వెళ్ళినా అవసరాన్ని బట్టి టర్న్ తీసుకుంటుంది, అవసరాన్ని బట్టి మనల్ని నాశనం చేసే వెళ్తుంది తప్ప అమెరికాని మనం గుడ్డిగా నమ్మే ప్రసక్తే లేదని చెప్పి అన్ని దేశాలు అనుకుంటున్నటువంటి విషయం మనకు బయటికి తెలుస్తుంది. ఎందుకంటే ఏది పిలిచినా రాకపోవడం, గల్ఫ్ కానీ యూకే కానీ నాటో దేశాలు కూడా వ్యతిరేకించడము, సైలెంట్ గా ఉండడము, మేము రామని చెప్పడము, ఒక్కసారిగా వ్యతిరేకించడము. సొంత దేశంలోనే వైట్ హౌస్ నుంచే ప్రతినిధులు ఎవరు కూడా మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు, వెనక్కి రండి, శాంతి ఒప్పందాలు చర్చలకు వెళ్ళండి అని చెప్తున్నారని అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏ కండిషన్ లో ఉందని. కానీ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరగలేని సిచ్యువేషన్, ఎందుకంటే ఆ స్థాయిలో ఇప్పటికే ఫైర్స్ అనేవి జరుగుతున్నాయి. అమెరికా అంత వరకు కూడా తీసుకొచ్చింది, ఇరాన్ తీసుకురావడానికి కారణం కూడా అమెరికా అని చెప్పొచ్చు. ఇక్కడ అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అటాక్స్ చేయడము, ఇంకా దూకుడుగా వెళ్తాం, జస్ట్ ఫర్ ఫన్ అనడము, అవసరమైతే హార్మోస్ మీద సరదాగా మేము దాడులు చేస్తాం అనడము, ఇవన్నీ కూడా ప్రేరేపించేటువంటి వ్యాఖ్యలు, ఇంకా దాడిని ఉధృతం చేసేటువంటి వ్యాఖ్యలు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఫోన్ లైన్, రిటైర్డ్ ఐఏఎస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
హలో ప్రభాకర్ రెడ్డి గారు. హలో ఓకే గిరిధర్ గారు, దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లేదు, రికార్డ్ స్థాయిలో అప్పులు చూస్తేనేమో $38.9 ట్రిలియన్ చేరిపోయింది. ఇంకా ఇది ఏ విధంగా ఉంటే కనుక నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి, ఓటర్లకైనా భయపడతారు కదా, ఓటు వేసే వారికైనా సరే. ట్రంప్ భయపడే, సుప్రీంకోర్టు కూడా భయపడరేమో కానీ ఓటర్స్ కైనా ఎంతో కొంత భయపడాలి కదా ఎలక్షన్స్ టైంలో. కానీ ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయనుకో వచ్చే ట్రంప్ కి ఎదురుగా? అమ్మా, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అమెరికా వాళ్ళ అస్తిత్వానికి కోసం యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో గెలిచి తీరాలి. అంటే ఇది ఇరాన్ మీద యుద్ధం ఒకటే కాదు, వెనెజువేలాలో వాళ్ళు చేసింది కావచ్చు, నైజీరియా ఓపెన్ అవబోతోంది. ఇంతవరకు నైజీరియా గురించి ఎవరు మాట్లాడలేదు. సరే, క్యూబా గురించి మాట్లాడుతున్నారు, ఎలాగో తీసుకుంటాడు. ప్రతి వారం ఒక దేశాన్ని తినేయాలి అన్నటువంటి ఆకలితో ఉన్నాడు ఈ రోజు డొనాల్డ్ ట్రంప్. తర్వాత గ్రీన్లాండ్ అంటాడు, తర్వాత అంటాడు, మెక్సికో అంటాడు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చినప్పటికీ మన దగ్గర రమారమి 80% మన విదేశీ నిల్వలు డాలర్ టర్మ్స్ లో ఉండేవి, డాలర్ బాండ్స్ మన దగ్గర ఉండేవి. ఈ రోజు స్టోరీ కట్ చేస్తే 50% పడిపోయాయి, 50% కంటే కింద పడిపోయాయి. ఇదే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. చైనా గత 3-4 సంవత్సరాల్లో $650 బిలియన్ అమెరికన్ బాండ్స్ ని అమ్మేసింది. ఒకప్పుడు $1.2 వాళ్ళకి బాండ్స్ ఉండేవి, ఇప్పుడు $650 బిలియన్ వచ్చేసింది. ఈ రోజు జపాన్ అమ్మడం మొదలు పెడుతుంది. ఎందుకంటే జపాన్ ప్రపంచంలో అన్నిటికంటే బాగా అప్పులు చేసినటువంటి దేశము, బాగా ఏమంటారంటే ఒక విధమైనటువంటి దివాళా తీసిన దేశం ఏదైనా ఉంటే జపాన్. ఈరోజు వాళ్ళు డాలర్లు అమ్ముకొని తీరాలి. కాబట్టి ఈ రోజు అమెరికన్ డాలర్ మీద విపరీతమైన ప్రెషర్. అలాగే ఈ దేశాలన్నీ కూడాను ఏవైతే మన గల్ఫ్ దేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడాను డాలర్ వేరే కరెన్సీస్ లో అమ్మేటువంటి పరిస్థితుల్లో వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు అమెరికా అక్కడి నుంచి గల్ఫ్ ప్రాంతం నుంచి ఒక్క బ్యారెల్ ఆయిల్ కూడా కొనట్లేదు, ఎందుకంటే వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చైనా సౌదీ అరేబియా దగ్గర నుంచి కొంటుంటే చైనా సౌదీ అరేబియా మధ్యలో ఏదో మూడవ దేశమైనటువంటి అమెరికన్ డాలర్ ఎందుకు అవసరం దాంట్లో? కాబట్టి ఈ పరిస్థితులు వాళ్ళు ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అంటే ఒక్కసారి నెగిటివ్ అనేది వచ్చిన తర్వాత, లేదంటే వ్యతిరేకత అనేది వచ్చిన తర్వాత, ఎదురు తిరగడం స్టార్ట్ అయిన తర్వాత అన్ని కూడా పరిగణలోకి వస్తాయి. ఎందుకు ఉండాలి, ఆధిపత్యం ఏంటి, చలామణి ఏంటి, మా మీద ఇప్పుడు ఈ దేశం అయితే రేపు మా దేశం అయితే ఏంటి అనే ఒక వైఖరి వస్తుంది. గిరిధర్ గారు, ఒక్క నిమిషం, ప్రభాకర్ రెడ్డి గారు లైన్ కలిసినట్టుంది. ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రభాకర్ రెడ్డి గారు 19 days అయింది, ఆఖరికి ఇంకా ఆగే సిచ్యువేషన్ లో లేదు. కానీ అమెరికాకు ఉన్నటువంటి ఒకే ఒక్క పాయింట్, వెనక్కి తగ్గకపోతే కనుక అటు సొంత దేశంలోను పక్క దేశాలతోనూ ఇంకెంత పరుగు పోతుందో అనే ఒక ఆలోచన వస్తూ ఉంది. ఏమంటారు, ఎట్లా చూడొచ్చు అంటారు? అవును, అని ఇప్పుడు ట్రంప్ కార్నర్ అయిపోయాడు. ఆయన ఏమైనా అంటే ఆయన ఏదో చెప్తానే, అమెరికా చెప్తానే ప్రపంచ దేశాలంతా ఆహా ఓహో అని వచ్చేస్తాయి అనుకున్నాడు. కెనడా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఆస్ట్రేలియా కానీ ప్రతి ఒక్కరు మేము మాకేం సంబంధం, నువ్వు కొట్లాడుకుంటుంటే మేము వచ్చి మేము అనవసరంగా ఇన్వాల్వ్ కాము అని చెప్పేశారు. అంత ప్రాంగా ఎప్పుడు చెప్పరు అమెరికాకి. అంటే అందరికీ అర్థమైపోయింది అనమాట, ట్రంప్ ఈజ్ వేజింగ్ ఏ యూజ్లెస్ వార్ అని. రెండవది ఏంటంటే ఇది ఉపయోగించుకొని చైనా డామినేట్ చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇంతవరకు డాలర్తోనే ప్రపంచం అంతా కరెన్సీ, ఎవరు ఏమి పర్చేజ్ చేయాలన్నా అమ్మాలన్నా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డాలర్తోనే చేసేవాళ్ళు ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఆ డాలర్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చిందనమాట, డాలర్ డామినేషన్ ఏంటి అని చెప్పి. కాబట్టి ఇప్పుడు మొన్న కూడా ఒక ఈ వెస్ట్ ఏషియాలో జరిగింది ఏంటంటే, యుఏఈ వాళ్ళు మీరు డాలర్తో కాకుండా చైనా కరెన్సీతో కొంటేనే మీ షిప్పులు పంపిస్తాము అనే లెవెల్కి వచ్చేసారు. దీని అంతా ఉద్దేశం ఏంటంటే, ట్రంప్ తను ఏదో ఎప్పుడో మా తాతలు నెయ్యిలు తాగారు, మేము మా మిసాల్ వాసన చూడండి అనే లెవెల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అమెరికాకు ఒకప్పుడు ఉండింది డామినేషన్, ఇప్పుడు కూడా సాధ్యం కాదు. ట్రంప్ ఈ విధంగా ఏమమ్మా చేతులారా చేసుకున్నటువంటి విధ్వంసం అనుకోవచ్చు. బాగా చేతులు అన్నీ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మొన్నటి వరకు అందరినీ బెదిరించింది, నేను టారిఫ్ వేసేస్తాను 50%, 20%, 70%, 100% అంటూ రోజు బెదిరించేవాడు. నోటికి ఎంత వస్తే అంత. ఆయన ఇప్పుడు అవన్నీ జరిగిన రోజులు జరిగినాయి అమెరికాకి, కానీ అన్ని రోజులు ఆల్ డేస్ ఆర్ నాట్ సండేస్. ఆయనకి ఇప్పుడు అర్థం కావాలి. ఇప్పుడు అమెరికాకి ఇప్పుడు డాలర్లను అమ్మడం మొదలు పెడితే అమెరికాకు ఉన్నంత అప్పులు ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేవు. అని ఆ $34 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి అమెరికాకి.
వాళ్ళకి అది కనపడకుండా మేమేదో మా డాలరీ డామినేషన్ అని అనుకుంటే కార్నర్ చేశారంటే కన్నా ఇప్పుడు అమెరికా కూలిపోతుంది. అంత అది అమెరికన్స్ తెలుసు బాగా. సో అందుకని ఇప్పుడు ఈ విధంగానే కొనసాగితే కనుక మేకపోతు గాంభీర్యం ఎక్కువ రోజులు నిలబడే అవకాశం లేదనుకోవచ్చు. అబ్సల్యూట్లీ లేదు. ఎందుకంటే ఇది ఆలోచించి రీజనబుల్ గా ఏదైనా కారణం ఉండి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఉండి నువ్వు మీ దేశంలో మీ రాజు ఈయన వద్దు, నాకు ఇంకొక ఆయన ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పటికి కూడా అది కాకపోతే ఇంతకు ముందు గిరిధర్ సార్ చెప్పిన విధంగా నెక్స్ట్ క్యూబా అంటారు, వెంచర్ అంటారు, ఇంకేదైనా ఇంకా ఏది తోస్తే ఆ దేశం మీద అటాక్ వెళ్ళి ఆ దేశం మీద ఆయన ఏంటంటారు అజమాషి చెలాయించాలి, తన ఆధీనంలో తీసుకోవాలనే విధ్వంసం ఇంకా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా ట్రంప్ ఆలోచిస్తారా, లేదంటే కనుక తన పోయి తానే తవ్వుకొని ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయనేది రాబోయే రోజుల్లో మనకి ఇంకా క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు, వివి రావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.